అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ చికెన్ గ్రేవీ కర్రీ గారెకి, పూరీకి, అలాగే చపాతీకి, బటర్ నాన్కి దేనికైనా కూడా చాలా బాగుండిద్ది. ఈరోజు నేను మినపప్పుతో గారె వేశాను. చాలా టేస్టీగా ఉంది. చికెన్తో ఫుల్గా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా కేజీ చికెన్కి నేను సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వరకు వేశాను. మొత్తం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా మ్యాగ్నేట్ చేస్తే మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా చికెన్ గ్రేవీ కర్రీ రావడానికి మెయిన్ మనకి ఇంపార్టెంట్ 2 టమాటాలు, అలాగే 2 ఉల్లిపాయలు, 10 జీడిపప్పులు వేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లా మెత్తగా పేస్ట్ వేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాగా గ్రేవీ లాగా వస్తుందండి. ఇది బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మనము చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా ఇప్పుడు, అలా కాకుండా ఇలా గ్రేవీ కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆయిల్లో డైరెక్ట్గా ఆనియన్స్, టమాటా ఫ్రై చేసినా కూడా మనకి చికెన్ గ్రేవీ కర్రీ ఇలా రాదనమాట. జీడిపప్పుతో పాటు మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే ఇలా గ్రేవీ కర్రీ వస్తుంది. తర్వాత ఇది ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న ఈ కేజీ చికెన్ వేసుకొని మొత్తం ఒకసారి నేను చికెన్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడే సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా అవసరం లేదు. మనకి చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ ఆల్మోస్ట్ 50% ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు చికెన్ అనేది ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉండండి. చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు ఇలా మూత పెడితే మనకి చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ అనేది ఫ్రై అవుతుంది. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో, దాంట్లో ఉండే వాటర్తోనే చికెన్ బాగా ఫ్రై అయింది. చికెన్ ఫుల్ గ్రేవీ కర్రీ ఈ మెథడ్లో ట్రై చేయండి. సేమ్ మనకి నాటుకోడి పులుసులాగే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి ఈ గ్రేవీ కర్రీ దోశకి, పూరికి కూడా చాలా బాగుండిద్ది. బటర్ నాన్కి కూడా చాలా బాగుండిద్ది. ఇలా మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాల వరకు చికెన్ అనేది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. ఆనియను, టమాటా, జీడిపప్పు మిక్సీ వేసాం కదా, ఆ మిక్సీ జార్లోనే 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా చికెన్లో వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా సాల్టు, అలాగే ధనియాలు, జీలకర్ర వేయించిన పొడి వేసాను. 2 స్పూన్స్ వరకు వేసుకోండి. తర్వాత గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసేటప్పుడు పెరుగు ఏమీ వేయలేదండి. 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, పసుపు, అలాగే మనం తినే స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవటమే. చికెన్ అనేది కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వాటర్ వేసాం కదా, మరో 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. గరం మసాలా, యాలకులు, చెక్క, లవంగాలు అన్నీ వేసి మిక్సీ వేసాను నేను. ఇది భలేగా అరోమా చాలా ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను మినపప్పు రెడీగా గారెపిండికి మిక్సీ వేసి ఉంచుకున్నాను. దానికి సరిపడా జీలకర్ర 1 స్పూను, అలాగే అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా కచ్చాపచ్చాగా దంచానండి. కొంచెం సాల్ట్ కూడా వేసాను, అది కూడా 2 స్పూన్స్ వరకు. తర్వాత మధ్య మధ్యలో కరివేపాకు తగులుతుంటే చాలా బాగుండిద్ది. ఎక్కువ కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మినపప్పుకి సరిపడా కొంచెం సాల్ట్ వేసాను. ఇందాక పచ్చిమిర్చిలో కూడా వేసానని చెప్పాను కదా, అందుకని కొంచెమే వేసానమాట. మనకి గారెక అనేది మినపగుళ్ళు కన్నా కూడా మినపప్పు బాగుండిద్ది. ఆయిల్ పీల్చదు, బాగా పొంగి చక్కగా వస్తాయి. నేను ఎక్కువ మినపప్పే చెప్తాను. ఇలా పొట్టున్న పప్పు మినపప్పు కడిగేసుకొని గాలించుకుంటే రాళ్ళు, ఇసుక కూడా ఏమీ ఉండదు. మనకి గారె అనేది చక్కగా పొంగటానికి గారెలు అనేది బాయిల్ అయినా 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి కలిపితే గారె అనేది పొంగుతుంది. అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. సోడా కూడా ఏం అవసరం ఉండదు. మనకి గారె వేసుకోవటానికి ఆయిల్ అనేది బాగా హీటెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా గారె వేసుకోండి. చూసారు కదా, గారె అనేది 2 వైపులా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై అయితే కరకరలాడుతా బాగుంటాయి. ఇలా గారెలు మొత్తం నేను చూపించిన చికెన్ కర్రీ ఇలా గారెకి, పూరికి, చపాతీకి, పుల్కా రోటీకి దేనికైనా కూడా బాగుంటుంది. ఈరోజు నేను చికెన్ చేశానని గారె కూడా వేశాను. ఈ చికెన్ గ్రేవీ కర్రీ గారెల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లకి, పిల్లల పుట్టినరోజుకి తప్పకుండా ఒకసారి చికెన్ గ్రేవీ కర్రీ ఇలా ట్రై చేయండి.
చూసారు కదా, గారె అనేది అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వచ్చాయి. అలాగే గారెల పిండిలో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం మనం మినపప్పు రుబ్బేటప్పుడే గ్రైండర్‌తో పాటు కాకుండా విడిగా కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేస్తే టేస్ట్ అనేది బావుండిద్ది. అలాగే అరోమా కూడా బావుంటది. మిగతా గారెల పిండి ఇలా గారెలు వేసేసాను. మనకి చికెన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, కొంచెం గ్రేవీ లాగా చాలా బావుంది కలర్‌ఫుల్‌గా. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ. మనకి నాటుకోడి పులుసు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఇలా చేసుకుంటే. తప్పకుండా ఈ స్టైల్‌లో మీరు నేనైతే ట్రై గారె చేయండి. వేశానండి. మీరు అలాగే పూరి కూడా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.